బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టు ఆ వెనకే ఉండే సైనికులు గమనించండి. ఏదో హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో రాముడు అంటే ఏకపత్ని వ్రతుడు, రాముడు అంటే వినయం, తత్వం, వేదం, దానం, ధర్మం, రాముడు అంటే అందం. కానీ నేటి దర్శక నిర్మాతలు రాముడు అంటే విఎఫ్ఎక్స్, మార్షల్ ఆర్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్. ఇప్పుడు వచ్చిన ఈ నమిత్ మల్హోత్రా రామాయణ అయితే ఇక ఇందులో నటించిన రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి వీళ్ళు అసలు పగటి వేషగాళ్లగా కూడా పనికిరారు అని శాస్త్ర ప్రమాణాలతో ఈ వీడియోలో ప్రూవ్ చేస్తాను. ముఖ్యంగా రాముడు క్యారెక్టర్ చేస్తున్న రణబీర్ ఆయన సీన్లోకి వచ్చినప్పుడు తోడేళ్ళు, నక్కలు వేసే ఓళ్లలాగా భూమి కంపించినట్లు ఒక స్వరం వస్తుంది. మరి అందులో ఎందుకంటే రామాయణంలో ఎక్కడ కూడా ఇలాంటి భారీ పక్షులపై యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు లేరు. అండ్ ఈ ఫిల్మ్ మేకర్స్కి రవ్వంత కూడా సిగ్గు లేదు, భక్తి అంతకన్నా కూడా లేదని మొదటి ఫ్రేమే చెప్తున్న ఇంకొక అంశం ఏమిటంటే, హాలీవుడ్ ఫ్యాంటసీ మూవీస్లో ఎక్కువగా చూసేసరికి ఈ జయంట్ క్యారెక్టర్స్ కూడా ఇట్ ఫీల్స్ సో సిమిలర్. కొత్తగా ఏమనిపించాలి, రామాయణంలో క్యారెక్టర్స్లా అయితే అస్సలు అనిపించలేదు. మనం అసలు దెయ్యానికి తప్ప కాళ్ళు వెనక్కి తిరిగి ఉండటం మొదటిసారి చూస్తున్నాం, అది కూడా దేవుడి పాత్ర వేస్తున్న వాడికి. ఇప్పుడేంది వీడిని చూసి మేము భయపడాలా? బాబయ్యా అట్టిపడ్డుంటే ఇయ్యండి బాబయ్యా. ఇక ఇప్పుడు సాయి పల్లవి గురించి చెప్పాలి. ఈమె ముఖం మనకి ఎక్కడా కనపడదు, చాలా సంతోషం వేసింది. పైగా దేవి చూపులు చూస్తూ అన్ని సందర్భాల్లో ఒకే ఎక్స్ప్రెషన్తో అయోమయం జగన్నాథంలో ఉన్నవాడికి రాముడి పాత్రకి ఎంపిక చేయటం, సీతాదేవికి దాసి పాత్రకైనా ఏమైనా పెట్టచ్చా వెనక? ఎందుకంటే మన అచ్చ తెలుగులో చెప్పాలంటే గండుగా ఉంటాయి.